ఓపెన్ చేస్తే ఓ అడవిలో ఒక కార్ ఉంది. ఆ కార్‌లో మీనా అనే అమ్మాయి ఉండిద్ది. ఆ అమ్మాయినంటే విజిట్ వీసాతో అమెరికా వచ్చిందనమాట. దాంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని కోర్ట్‌లో కేసేయాలి ఆ అమ్మాయి. కేస్ గెలవాలి కాబట్టి అమ్మాయికి డబ్బులు కావాలి. అందుకని వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయిని లూథర్ అనే ఓ వ్యక్తి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించడానికి. ఆ అమ్మాయి అడుగుతూ ఉండిద్ది లూథర్ అనేవాడు ఎలాంటోడు అని చెప్పేసి. ఆ అమ్మాయి చెప్తూ ఉండిద్ది లూథర్ చాలా మంచోడు. ఎంతో మంది అమ్మాయిలతో పని చేయించుకొని అమ్మాయిలు దొబ్బిచ్చేసి ఆ అమ్మాయికి అవసరం ఇచ్చారు అని చెప్తుంది. దాంతో రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి అమ్మాయి దిగినప్పుడు ఒక్కడు వస్తాడనమాట. వచ్చి గద్దాన్ని గుద్దుకుంటాడు. వాడిని చూసి అమ్మాయి పారిపోయేసి కారు ఎక్కిద్దనమాట. దాంతో మీనా తన ఫ్రెండ్కి ఏం చెప్పిద్దంటే తనకి సాయం చేస్తే బాగుంటుంది అనిద్ది. కానీ తన ఫ్రెండ్ తనకేం చెప్పిద్దంటే వాళ్ళు చాలా డేంజర్ అనమాట. వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు మనం చంపేసి మన దగ్గర అన్ని ఎతికిపోతారు అని చెప్పిద్ది. దాంతో నేను వాళ్ళ ఫ్రెండ్ కలిసి మొత్తానికి ఆ లోదర్ గాడి హౌస్కి వస్తారనమాట. వీడు ఏంటంటే అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఇలా చెప్తారనమాట. ఇదివరకు ఏంటంటే నా ఇద్దరికి చాలా మంది అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు, నాకు పిల్లలు లేరు ఎవరు అని చెప్తారనమాట. కానీ మీరేం చెప్పిద్దంటే నాకంటూ కూతురు ఉంది, ఈ కూతురు లేకుండా నేను ఇక్కడ ఉండలేను, నేను పని చేయలేను అని చెప్పడంతో వాడు ఒప్పుకుంటాడనమాట. ఓకే నీ ఇష్టం అని చెప్పేసి ఆ లూథర్ గాడు మీనాని తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటాడు. గోడ మీద ఉన్న జింకల యొక్క తలకాయలని మొండాలని చూపిస్తా ఏమంటాడంటే నేను ఈ జింకల్ని వేటాడేసి వాటిని తినేసాను, అదే నా హాబీ అని చెప్తూ ఉంటాడనమాట. దాంతో తనకి ఆశ్చర్యపోతుంది. వాడి ఒక బెడ్రూమ్కి వెళ్ళి ఒక ఫోటో చూపిస్తాడు తనకి. అదేంటంటే ఇది నా ముత్తాత ఒక ఫోటో, నా ముత్తాత కూడా నా అలాగే హంటింగ్ చేసేవాడు అని చెప్తూ ఉంటుంది. దాంతోపాటు హార్వెస్టింగ్ గురించి కూడా చెప్తాడు. హార్వెస్టింగ్ అంటే తను ఏంటంటే అడిగిద్ది అనమాట. అడిగితే నీకు తర్వాత తెలిసిద్ది హార్వెస్టింగ్ అంటే ఏంటో అని చెప్తారనమాట. దాంతో వీళ్ళిద్దరు బెడ్రూమ్కి వెళ్ళి నిద్రపోతూ ఉంటారనమాట. తర్వాత రోజు తన కూతురు కనిపించకపోవడంతో ఫాస్ట్గా పరిగెట్టుకుంటా కిందకి వెళ్ళిద్దనమాట. కిందకి వెళ్తే ఆ లూథర్ గాడను తన కూతురు కింద బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. దాంతో అది చూసిన మన మీనా గుండె నార్మల్ స్టేజ్కి వచ్చేసిద్ది అనమాట. దాంతో లోదరగాడు మీనాని పిలిచేసి నువ్వు తిందు కానీ రా అని చెప్తాడు. దాంతో మీనా కొంచెం జలసీగా ఫీల్ అవుతుందన్నమాట. ఎందుకంటే తను ఫస్ట్ లేకుండా అనవసరంగా లోరతో బ్రేక్ఫాస్ట్ చేయించానని చెప్పేసి కొంచెం గిల్టీగా ఫీల్ అవుద్ది అనమాట. ఈ లోపల ఏమిద్దంటే కింద బేస్మెంట్ ఎదుర సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. దాంతో మీనా అడిగిద్ది అనమాట ఎందుకు సౌండ్లు వస్తాయని చెప్పేసి. దాంతో చెప్తా ఉంటాడు మనోడు వాటి గురించి నువ్వేం భయపడమాక అయ్యి రకూన్స్ అని చెప్తాడు. చెప్పి మేనేజ్ చేస్తాడనమాట మనోడు, మన ముసలోడు. మన తాత తన బేస్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మాంసాన్ని కొడతా ఉంటాడనమాట. కొట్టి పీసులుగా చేస్తాడు. చేసి మీనాకి ఇస్తాడనమాట. నువ్వు ఇవాళ డిన్నర్కి ఇది చెయ్యి అని చెప్పేసి. మీనాకి కొంచెం జలుబు దగ్గర రావడంతో ముసలోడు ఏం చేస్తాడంటే ఆ ఒక డ్రింక్ ఇస్తాడనమాట. ఆ డ్రింక్లో ఒక రసం కలుపుతాడు. అది ఏంటో మనకి లాస్ట్లో తెలిసిద్ది. అది పెద్ద సీక్రెట్ అనమాట. అది తాగిన వెంటనే మన నేనా పడిపోద్ది అనమాట నిద్రలో బెడ్ మీద. దాంతో మళ్ళీ లేచిన వెంటనే ఇంకా తగ్గట్లేదని చెప్పేసి డోస్ ఎక్కువ పెంచేసి ఇంకా ఎక్కువ ఇస్తాడు ఆ డ్రింక్. దాంతో నేనా వాడిని నమ్మేసి అది ఎక్కువ తాగేస్తుంది. దాంతో చెప్తా ఉంటాడు రేపటి కల్లా నీ జలుబు దగ్గు నైపోద్దని చెప్తాడు. నేనాకి నిద్రపోయినప్పుడు ఏదో మైకుల్లో ఉన్నట్టు డ్రగ్స్ తీసుకున్నట్టు ఏదో తేడాగా ఉంటుంది అనమాట. ఈ దెబ్బతో నేనా అర్జెంటుగా పొద్దున్నే లేచేసి తెగ పని చేస్తూ ఉంటుంది అనమాట. కట్టింది కుట్టేస్తూ ఉంటుంది. దాంతో వీడికి అర్థమైపోద్ది నేనాకి ఆ డ్రింక్ బాగా పనిచేసిందని చెప్పేసి. దాంతో మన ముసలుడు ఏంటంటే ఆ చిన్న పిల్లని ఏదో తేడాగా చూస్తాడనమాట. దాంతో మన చిన్నపిల్ల ఉడికి పడిద్ది అనమాట. పడడంతో రూమ్ లోపల తీసుకెళ్ళిపోయి బాధపడతా ఉండిద్ది ఎందుకు అలా చూసామని చెప్పేసి. వాడి డ్రింక్ ఇచ్చింది కూడా అది టీ కాదు, ఏదో డౌట్ వచ్చింది అనమాట. తనకి ఏదో కలిపాడు, ఏదో మిశ్రమం కలిపాడు, కానీ నాకు చెప్పట్లేదని చెప్పేసి. దాంతో నేనాని మన ముసలు ఏంటంటే తను హంటింగ్ చేస్తాడు కదా, హంటింగ్ ప్లేస్ తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి ఒక గన్ని చేసి ఆ గన్నితో ఆ డీర్లని ఎలా చంపాలో చెప్పేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట. ఈ లోపల ఏమైద్ది ఓ డీర్ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ డీర్ని కాల్చే లోపల ఒకడేంటంటే
పరిగెట్టుకుంటా తన ఎదురుకు వస్తాడనమాట నేను దగ్గరికి. వాడు ఎప్పుడైతే వచ్చాడో మన ముసలోడు గన్ తీసుకెళ్ళి పట్టని కొడతాడనమాట వాడిని. దాంతో మనోడు కింద పడిపోతాడు. వాడిని ఇలాంటి వాడిని చంపేయాలి, వీడిని నమ్మకూడదు. ఈ చుట్టుపక్కల ఎంతమంది సైకిల్ కొడుకులు ఉన్నారు, వాళ్ళు మనం చంపేస్తారు. అందుకనే వీడిని కూడా మనం వేసేయాలని చెప్తాడు. దాంతో మన యాండ్రూ గారు ఏం చెప్తాడంటే, సార్ నేను అలాంటి కాదు, నా కారు ఇక్కడ మధ్యలో ఆగిపోయిందని చెప్తాడు. దాంతో ఓకే నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వాడిని ఇంట్లో తీసుకెళ్ళిపోయి వాడికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అనమాట. నేను మొత్తం వాడి నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగుతాడు. నువ్వేంటి ఎక్కడి నుంచి వచ్చావని చెప్పేసి. దాంతో మనోడు నా కార్ ఆగిపోయింది సార్, నేను ఇక్కడ కాలిఫోర్నియాలో ఉద్యోగం చేస్తూ ఉంటాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, కానీ నా కార్ ఇక్కడ ఆగిపోయింది, నేను వెకేషన్ కోసం వచ్చాను ఇక్కడికి అని చెప్తాడు మనోడు. చెప్పి ఆ డ్రింక్ కూడా తాగుతాడనమాట. ఆ డ్రింక్ తాగిన తర్వాత వాడికి తేడా ఉండిద్ది. దాంతో నేను అంట్లు కడగడానికి ఎప్పుడైతే బేసిన్ దగ్గరికి వెళ్ళి కడుగుతూ ఉండిద్దో అప్పుడు ఆ యాండ్రూ గారు ఏంటంటే ఆ వైన్ తీసుకెళ్ళి ఆ వైన్ తాగుతా అని చెప్తాడు. దాంతో నేను ఏమొద్దంటే ఆ వైన్ లూథర్ గారిది, అలా తాగకూడదు మనం, తప్పు అని చెప్పిద్ది. వాళ్ళు ఆ వైన్ని తాగకుండా అలా కబుర్లు చెప్పుకుంటా ఆ వైన్ని తాగుతా ఎంజాయ్ చేసుకుంటా వాళ్ళకి కబుర్లు చెప్పుకుంటా మాడతా అలా నైట్ గడిపేస్తారనమాట మొత్తం. తర్వాత ఏమైందంటే నేనాను వాడు పడుకోవడానికి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడైతే పడుకున్నప్పుడు తనకి హెల్యూసినేషన్స్ వస్తాయన్నమాట. ఏంటంటే ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టు ఏదో మైకులను ఉన్నట్టు ఉండిద్ది. తను అర్జెంటుగా ఒకటి చూసిద్ది అనమాట. అదేంటంటే ఒక కొమ్ములతో ఒక డీర్ ఫేస్తో ఉన్న ఒక మనిషిని చూసిద్ది. అలా చూసి తను అలా పడుకుపోయిద్ది అనమాట. తెల్లారేద్ది. తెల్లారిన వెంటనే తన పక్కన తన కూతురు ఉండదన్నమాట. తను టెన్షన్ పడతా అలా అలా మెట్లు దిగుతా బయటకు వచ్చిద్ది. వాళ్ళ కూతురు లూథర్ గారితో ఆడుకుంటుంది అనమాట. అది చూసి తను ఆశ్చర్యపోతుంది. దాంతో పక్కన తను డీరు కొమ్ములతో ఉన్న ముగ్గురు వ్యక్తులను చూసి ఆశ్చర్యపోతాను అనమాట. ఆ విషయాన్ని ఆ లూథర్ గారికి చెప్పే లోపల వాళ్ళు మాయమైపోతారు. దాంతో మన మీనా తన వంటగదిలోకి వెళ్ళేసి వంట చేస్తూ ఉంటుంది అనమాట. దాంతో లూథర్ చెప్తూ ఉంటాడు, ఇవాళ గెస్ట్లు వస్తారు మన ఇంటికి, అందుకని నేను రెడీ అవ్వి మంచి వంటకం వాళ్ళు చేసి పెట్టాలని చెప్పిద్ది. దాంతో తను సరే అనిద్ది. దాంతో మన లూథర్ గాడు తన రూమ్ తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళినప్పుడు పక్కనే ఉన్న బుక్ని పట్టుకునిద్ది. ఆ బుక్ మీద తను హెల్యూసినేషన్ అయినప్పుడు వచ్చిన డీర్లు ఫేస్లతో ఉన్న మనుషుల్లా ఉంటుంది. దాంతో పట్టుకుని వెంటనే తను లాగేస్తారన్నమాట. లూథరు, నీకెందుకు ఈ బుక్, నా విషయాలు ఎందుకు నీకు, నా పర్సనల్ విషయాలు ఎందుకు అని తీస్తాడు దాన్ని. దాంతో మనం లూథరు తనకి రెడ్ డ్రెస్ ఇచ్చేసి ఆ రెడ్ డ్రెస్ కట్టుకుని రా అంటాడు కిందకి. దాంతో నేను ఆ రెడ్ డ్రెస్ కట్టుకొని కిందకి వచ్చింది అనమాట. వచ్చినప్పుడు అక్కడ చూసిన గెస్ట్ని చూస్తే నాకు ఏదో తేడా కొడుతుంది అనమాట. వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళ మాటలో కానీ ఏదో తేడాగా ఉండిద్ది. తను అర్థం చేసుకునిద్ది. వెంటనే నేను మన యాండ్రూ గారిని పైకి తీసుకెళ్ళి ఏం చెప్పిద్దంటే, నాకు వాళ్ళని చూస్తే తేడా ఉండిద్దని చెప్పిద్ది. వాడు చెప్తాడు, నాకు కూడా వాళ్ళ ఇద్దరిలో ఒకరిని చూస్తే తేడా ఉందని చెప్పిద్ది. అప్పుడు యాండ్రూ గారు నేను చెప్తాడు, నాకంటూ ఉద్యోగం ఉంది, కారు ఉంది, మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు ఏదో తేడా కొడుతుంది అని చెప్తే అప్పుడు మన మీనా ఏం చెప్పిద్దంటే, నేను లూథర్తో కొంచెం అగ్రిమెంట్ తీసుకున్నాను, తనకు మాటిచ్చాను కొన్నాళ్ళు తనతో పని చేస్తా అని చెప్పేసి, నేను ఇప్పుడు రాలేదని చెప్పేసి అలా చెప్తా తను వాళ్ళిద్దరూ మాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఏమైందంటే పక్కనే ఉన్న మన లూథర్ గారు చూస్తాడనమాట. వీళ్ళ మాటలని చూసి గట్టిగా అరుస్తాడు, అర్జెంటుగా కిందకి రండి, పార్టీ జరుగుతుంది రండి అని చెప్పేసి ఎంజాయ్ చేస్తారనమాట. అందరూ పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత మన లూథర్ యాండ్రూ దగ్గరికి వెళ్ళేసి, నీ కార్ రెడీగా ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా నీ పని అయిపోయిందని చెప్తాడు. దాంతో ఒక షెడ్ తీసుకెళ్తారనమాట. ఆ షెడ్ తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఓడికి తేడా కొట్టిద్ది. ఏంట్రా ఇక్కడ ఏదో వాతావరణం తేడా ఉందని చెప్పేసి తేడా కొట్టిద్ది అనమాట. దాంతో పక్కనే కొంచెం దూరంగా ఓ డీర్ ఫేస్తో మాస్క్తో ఒక మనిషి ఉంటారనమాట. ఎప్పుడైతే మన నేను బయటకు వస్తుందో అది చూసి ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ఏమనుకునిద్ది అంటే నేను హెల్యూసినేషన్లో ఉన్నా అనుకునిద్ది. వెంటనే కళ్ళు మూసి తెలిసి లోపల ఆ వ్యక్తి మాయమైపోతాడనమాట. దాంతో తను అర్థం చేసుకునేది నేను హెల్యూసినేషన్లో ఉన్నానని చెప్పేసి. ఈ లోపల ఏంటంటే పక్కనే లూథర్ గడు వస్తాడనమాట. లూథర్ గడు వచ్చేసి అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పేసి. తను అడిగిద్ది యాండ్రూ కూడా ఎక్కడ ఉన్నా అని చెప్పేసి. యాండ్రూ కూడా అర్జెంట్ పని మీద వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. వాడు ఆ కార్ రెడీ అయిపోయిందని చెప్పేసి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాడంట, ఎందుకంటే తను చాలా బిజీగా ఉన్నాడని చెప్పేసి. మళ్ళీ ఆ డ్రింక్ ఇస్తాడు, డ్రింక్ ఇస్తే హెల్యూసినేషన్ అయిపోద్ది. మళ్ళీ అప్పుడు ఏమైందంటే తను ఒక టేబుల్ మీద పడిపోద్ది అనమాట. టేబుల్ మీద పడిపోయి ఎంతో మంది తను చుట్టుముట్టేసి రిచువల్స్ చేస్తూ ఉంటారు. తను అలా మైకంలో ఉండిద్ది అనమాట. మైకంలో ఉండి వెంటనే లెగిసిద్ది. తనకి
అర్థమైద్ది అనమాట. అది కళ అనమాట అని. రోజు రోజుకి నాకేమైపోతుంది, ఈ డ్రింక్ తాగితే నాకేమైపోతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిద్ది అనమాట. పడుకొని పొద్దున్నే లేచేసరికి తనకి పక్కనే నేల మీద ఫ్లోర్ తుడుస్తున్నప్పుడు ఒక రక్తపు చుక్క ఉండిద్ది అనమాట. అది చూసి తను ఆశ్చర్యపోతుంది. ఆ రక్తపు చుక్క ఎవరిది ఎవరిది ఆ రక్తపు చుక్క అని చెప్పేసి మైండ్లో కదులుతూ ఉండిద్ది అనమాట. పక్కనే ఉన్న పెట్టి ఉండిద్ది. ఆ పెట్టి ఓపెన్ చేసిద్ది. ఓపెన్ చేసిన వెంటనే ఆ దృశ్యాలు చూసి ఆశ్చర్యపోద్ది. ఆ ఫోటోలు చూస్తే ఆ హార్వెస్ట్ ఫెస్టివల్లో ఆ తెగవాళ్ళు మనిషి మోసం తింటారని ఉండిద్ది. పక్కనే ఉన్న బుక్ తీసిద్ది అనమాట. ఆ బుక్ తీసినప్పుడు లోదర్ గాడు వస్తాడనమాట. వచ్చే లోపల ఈ పట్టికి పెట్టేసిద్ది అనమాట. పెట్టి సర్దేసిద్ది. పక్కనే కింద బేస్మెంట్లో ఏదో శబ్దాలు వస్తుందని చూసిద్ది. దాంతో మన లోదర్ గాడు వస్తాడనమాట. కత్తి పట్టుకొని వస్తాడు. ఆ కత్తి మొత్తం రక్తమే. అదే చూసి తను ఆశ్చర్యపోద్ది. అడిగిద్ది, ఈ బేస్మెంట్ గురించి నీకు అనవసరం, నేను చెప్పిన పని చేయంటాడు వాడు. కానీ రాత్రి మాత్రం మన నీనాకి నిద్ర పట్టదు. ఆ బేస్మెంట్లో ఏదో ఉంది, ఏదో దాసాడు వాడు అని చెప్పేసి కుతూహలం లేచి వెళ్దిద్దనమాట. కిందకి వెళ్ళినప్పుడు మన లోదరగా ఉంటాడనమాట. గట్టిగా అరుస్తాడు, నీకు చెప్పాను కదా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి, నువ్వు ప్రాణం పోయినా సరే ఆ బేస్మెంట్లో కాల్సిన వెళ్ళమాక అని చెప్పి తిడతాడనమాట. పొద్దున్నే మన లోదర్ ఏంటంటే షాపింగ్ వెళ్తాడనమాట. తనకి ఇంకా కుతూహలం పెరిగిపోద్ది. దాంతో కత్తితో ఓపెన్ చేయాలని చూసిద్ది, రాదు. దాంతో పక్కనే ఉన్న గొడ్డలతో నరికిద్ది అనమాట. డోర్ని నరికి మొత్తానికి ఓపెన్ చేసిద్ది. తర్వాత ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత తనకి మెంటల్ ఎక్కేసిద్ది, వాంతో చేసిద్ది. అదేంటంటే వాడి కళ్ళు పీకేస్తాడనమాట. మన యాండ్రూ గారి కళ్ళు పీకేసి తాడుతో కొట్టేస్తాడు. నుంచి ఎలాగే వెళ్ళిపోవాలని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు లోదర్ గారు చూస్తాడనమాట. చూసి తనకి ఒక షార్ట్ గన్ తో ఒక షాక్ ఇస్తాడనమాట. ఇచ్చిన వెంటనే తన మైక్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ కళ్ళు తిరిగి చూసినప్పుడు తన కూతురు పక్కనే ఉండదు. వాడు చెప్తాడనమాట వచ్చి, ఏంటంటే నీ కూతురు నీకు కావాలంటే, నీ కూతురుని చంపకూడదంటే ఈ ఫుడ్ తిను, నేను చెప్పిన మాట వినాల్సిందే నువ్వు అని చెప్తాడు గట్టిగా. దాంతో నన్నేమో చెయ్యి, నా కూతురు మాత్రం ఏం చేయగలని చెప్పేసి గట్టిగా ఏడ్చిద్ది అనమాట. ఏడ్చి నువ్వు చెప్పిన మాట అంతా అని చెప్పిద్ది. దాంతో వాడు తెచ్చిన డ్రింక్ని నేను తాగిద్ది అనమాట. తాగి మైక్లోకి వెళ్ళిపోద్ది. అప్పుడు అక్కడికి లోదర్ గాడు ఆ వేషం వేసుకొని వస్తాడనమాట. కొమ్ములు పెట్టుకొని వస్తాడు. దాంతో తనకు అర్థమైపోద్ది తను ఇప్పుడు దాకా ఎల్యూజినేషన్లో లేదని చెప్పేసి, వాడే ఇప్పుడు దాకా మొత్తం ఇలా చేసాడని చెప్పేసి తనకు అర్థమైపోద్ది. దాంతో నేనని బాత్రూమ్ తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్ళి నా ముందే నువ్వు స్నానం చేయి, నేను శుద్ధి చేస్తా అని చెప్తాడు. దాంతో నేనా చెప్తాడు, నీ కూతురు మన వారసులు, అంటే నా హార్వెస్టింగ్కి నెక్స్ట్ వారసులు తానే అని చెప్తాడనమాట. దాంతో మీనాకి ఎక్కలేని కోపం వచ్చేసింది. వచ్చి అర్జెంటుగా నా కూతురు నాకు ఇవ్వు అని చెప్పేసి అరిసే లోపల మనోడు ఏం చేస్తాడంటే నేనని బాత్ టబ్లో ముంచేస్తాడు. ముంచేసి అరిసే లోపల తను చచ్చిపోతుందని చెప్పేసి వెంటనే బాత్ టబ్ నుంచి తీసేస్తాడనమాట. మళ్ళీ వెంటనే పక్కనే పడేసి నేను చెప్పిన మాట విన్నాను అని చెప్పి అడుస్తాడు గట్టిగా. అరిచి మళ్ళీ తన కోసం ఫుడ్ తెస్తాడనమాట. ఫుడ్ తెచ్చి తనకు తినిపించేటప్పుడు నా కూతురు నాకు చూపి అని చెప్పేసి అరిసిద్ది. దాంతో నీ కూతురు నేను తినిపిస్తాను, కానీ ముందు ఈ ఫుడ్ తినని చెప్పి చెప్తాడు. దాంతో ఇంకా తప్పదని చెప్పేసి ఆ ఫుడ్ని బలవంతంగా తినిద్దన్నమాట. కింద బేస్మెంట్లో మన లోదర్ గాడు యాండ్రూ గాని పీసులుగా చేసి గ్రైండ్ చేసి ఆ మాంసాన్ని గెస్టుల కోసం రెడీ చేస్తాడనమాట. ఈ లోపల ఏమైందంటే నేను మేల్కొనే లోపల తను ఒక డైనింగ్ టేబుల్ మీద ఉండిద్ది. డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ పక్కనే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండిద్ది అనమాట. అక్కడే ఇప్పుడు తనకు అర్థమైపోద్ది అనమాట. తన ఫ్రెండ్ కూడా వాళ్ళ జాతిలో ఒక పాట అని చెప్పేసి, దాంతో వాడు బుక్ చదువుతూ ఉంటాడు. ఆ బుక్ చదువుతా మంటలు చదువుతాడనమాట. ఇంకా పార్టీ స్టార్ట్ చేస్తారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ యాండ్రూ గాడి బ్లడ్తో సూప్ తయారు చేసుకొని తాగుతూ ఉంటారు. అందరూ తాగితే అది చూసిన నేనాకి ఒళ్ళు జలరిచ్చిద్ది అనమాట. ఎప్పుడైతే ఆ బౌల్ ఓపెన్ చేశాడో ఆ బౌల్లో ఉన్న తల ఎవరిదో కాదు యాండ్రూ గాడు అని తెలిసిద్ది. అందరూ కుతూహలంతో ఉంటారు, ఎప్పుడు తిందాం అని చెప్పేసి తినడానికి రెడీగా ఉంటారు, తింటారనమాట. అది చూసిన నేనాకి వాంతి వచ్చేసిద్ది అనమాట. తట్టుకోలేదు. తనతో మాట్లాడిన ఫ్రెండ్ని అలా చంపేస్తారని తన పిచ్చెక్కిపోద్ది అందరికి. దీని వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంది. అందుకని లోదర్ గాడు ఏం చేస్తాడంటే తనని బలవంతంగా తీసుకెళ్లిపోయి ఆ బేస్మెంట్ లో టేపుతో కట్టేసి ఉంచుతాడు. పక్కనే వాళ్ళ కూతురు సాయంతో
ఎలాగోటో బయటపడిద్ది. పక్కనే ఒక షార్ట్ గన్ చూసిద్ది అనమాట. ఆ షార్ట్ గన్ చూసి అది తీసుకొని అందరిని చంపేద్దాం అని చెప్పేసి పైకి వచ్చిద్ది. పైకి వచ్చినప్పుడు పక్కనే ఆ క్యానిబల్స్లో ఒక కుర్రాడు వచ్చేస్తాడనమాట. వచ్చినప్పుడు నన్ను చంపొద్దు చంపొద్దు అంటాడు. భయపడతాడు ఆ గన్ చూసి. దాంతో నేనా వినకుండా వాడిని కాల్ చేసి చంపేసిద్ది అనమాట. ఈ సౌండ్ కింద ఉన్న నేను ఆ ఫ్రెండ్కి అను లోదరగాడి వినిపిసిద్ది. వెంటనే వాళ్ళిద్దరు అలర్ట్ అయిపోతారు. అలర్ట్ అయిపోయి అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళేసరికి మన నేనా ఆ షార్ట్ గన్ తీసుకొని పారిపోద్దనమాట. బయటికి పారిపోయి ఆ సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళడానికి వెళ్ళిద్ది. వెళ్ళేసరికి తన ఫ్రెండ్ ఆపిద్ది. తన ఫ్రెండ్ అయినా సరే తను వినదు. కత్తి తీసుకుని ఒక్క పొడి చేసిద్ది అనమాట. ఎందుకంటే ఎన్నాళ్ళు ఇలా చేస్తారా, ఎంతమందిని చంపారు మీరు అని చెప్పేసి, రాక్షసుల్లా తయారు చేశారు మీరు అందరినీ అని చెప్పేసి చంపేసిద్ది. వెంటనే నేను మొత్తానికి ఆ సీక్రెట్ రూమ్కి వెళ్ళిద్ది. సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోద్ది. మొత్తం పాటలే అనమాట. మనుషులు ఒక్క పాటలు పీసులు కట్ చేసి ఉంటాయి. ఏదో పచ్చళ్ళలో పెట్టినట్టుగా అలా పీసులుగా చూసిన ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోద్ది. వెంటనే ఆ షార్ట్ గన్ తీసుకొని పట్టుకొని రెడీగా ఉంటుంది అనమాట కాల్చడానికి. అదే టైంకి అక్కడికి లోదర్ కూడా వస్తాడు. ఈలోపు మనం కాల్చిద్ది అనమాట. కాలుస్తే వాడు తప్పించుకుంటాడు ఈజీగా. తప్పించుకొని ఎలాగోటో మన నేనాని కొట్టేసి ఒక బాక్స్లో బంధించేసి బయటికి వెళ్తారన్నమాట. వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు నేనా తట్టుకోలేదన్నమాట. కూతుర్ని ఏదో చేస్తానని చెప్పేసి వెంటనే ఆ బాక్స్ని బద్దలు కొట్టిద్ది అనమాట. వెంటనే పరిగెట్టుకుంటా వాడి దగ్గరికి వెళ్ళేసి వాడిని కొడతా ఉంటుంది. వాడేంటంటే తన పేగ పట్టుకొని పిసికేస్తారనమాట. చంపేస్తారనమాట. ఈ లోపల చంపేసే లోపల అదేమిద్దంటే వాడు కొమ్ములు కింద పడతాయి. కింద పడి పగిలిపోతాయి. ఆ పక్కనే ఉన్న కొమ్ము తన కాలు గుచ్చుకునేది అనమాట. ఆ కాలు గుచ్చుని కొమ్ము తీసుకెళ్ళి వాడిని కస అని పొడి చేసిద్ది అనమాట. పొడి చేసి వాడిని అక్కడితో చంపేసేసిద్ది. వాడి ట్రక్ తీసుకొని వాళ్ళ కూతురుతో అక్కడి నుంచి వెళ్ళిపోద్ది అనమాట. తనకి అర్థమైపోద్ది ఎన్నాళ్ళు ఆ యుఎస్ఏలో ఉన్న ఆ ప్లేస్లో ఎందుకు జనం మాయమైపోయారు అని చెప్పేసి. అక్కడితో సినిమా ఎండ్ అయిపోతారు అనమాట. మూవీ ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మూవీస్ చేయాలంటే నాకు సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఆ సినిమా చేస్తాను నేను. గుడ్ బై ఫ్రెండ్స్.